నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజ. గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు ఈశాన్యంలో దోషాలు, అది తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యాలు కావచ్చు, అనేక రకాల దోషాలు ఉంటాయి. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. ఈ స్థలంలో ఈశాన్యంలో చాలామంది తొట్లు పెడుతున్నారు. తొట్టు పెట్టడం అనేది బరువు అవుతుంది. దాంట్లో నీళ్లు పోయటం వల్ల కూడా ఈశాన్యము బరువు పడ్డ దోషం అవుతుంది. మరి కొన్ని స్థలాల్లో మోటార్ కోసము దిమ్మ కట్టి దాని మీద మోటార్ పెడుతున్నారు. ఈ దిమ్మ కట్టడం అనేది కూడా ఈశాన్యంలో బరువు అయిపోతుంది. మరి కొందరు స్థలాల్లో ఏం చేస్తున్నారంటే, స్థలం ఎక్కువగా ఉందని తూర్పు ఈశాన్యము ఎక్కువగా పెంచటం వల్ల ఆ చూపు ఆగ్నేయం చూస్తుంది. ఆగ్నేయం చూసిన దోషం వస్తుంది. మరి కొన్ని స్థలం ఎక్కువగా ఉందని వాయువు తగ్గించి ఈశాన్యము ఎక్కువగా పెంచటం వల్ల వాయువు చూపు తిరుగుతుంది. ఇది కూడా శాస్త్రరీత్యా తప్పు. మరి కొన్ని స్థలాల్లో ఏం చేస్తున్నారంటే, ఈశాన్యం తగ్గి వాయువ్యము పెరిగిన దోషాలు వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా కట్ చేసుకొని వాయువు తగ్గిన దోషాన్ని తొలగించుకోవాలి. ఇలా తొలగించుకోకపోవటం వల్ల ఆ ఇంట్లో నిలకడ ఉండదు, సంపాదన తగ్గిపోతుంది. మరి కొన్ని స్థలాల్లో ఆగ్నేయము పెరిగి ఈశాన్యము తగ్గిన దోషం వస్తుంది. ఆగ్నేయం పెరగటం వల్ల ఆ ఇంట్లో స్త్రీకి అనారోగ్యాలు కానీ కొన్ని ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఆగ్నేయం తగ్గించి ఈశాన్యాన్ని పెంచుకునేటట్లుగా చేయాలి. మరి కొందరు ఇళ్లల్లో ఏం చేస్తున్నారంటే, ఈశాన్యంలో పూజా మందిరం పెట్టాలని చెప్పి ఈశాన్య మూల రూమ్ కట్టడం వల్ల ఈశాన్యము మూసిన దోషం వస్తుంది. మరి కొందరు ఈశాన్యంలో హరమార కానీ లేదా ర్యాక్స్ కానీ పెట్టి పూజా మందిరం చేయటం వల్ల ఈశాన్యము మూతబడ్డ దోషము, బరువు దోషము కలుగుతుంది. మరి కొందరు దక్షిణము 9 అంగుళాల పహరీ గోడ పెడుతున్నారు, లేదా కొందరు 4 అంగుళాల పహరీ పెడుతున్నారు. ఉత్తరంలో ఏం చేస్తున్నారంటే, 9 అంగుళాల పహరీ కానీ 4 అంగుళాల పహరీ పెట్టినప్పుడు పక్క స్థలం కూడా ఈ పహరీ కానిచ్చి పహరీ పెడుతున్నారు. పెట్టడం వల్ల దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ పహరీ గోడ అవటం వల్ల ఉత్తరం బరువు పడ్డ దోషం వస్తుంది. మరి కొందరు ఏం చేస్తున్నారంటే, స్థలంలో బయట కానీ లోపల కానీ మురుగుంట్లు పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల కూడా ఈశాన్యము దోషం వస్తుంది. మరి కొందరు చెట్లు ఇంట్లో కానీ అంటే ఇంటి ఆవరణలో ఈశాన్యంలో కానీ బయట బజార్లో కానీ ఈశాన్యంలో వేప చెట్లు ఈ పెంచటం వల్ల ఈశాన్యము దోషాలు వస్తున్నాయి. అందుకని ఇవన్నీ మీరు ఆలోచించి సిద్ధాంతిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్తే.